తమిళనాట రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. క్షణక్షణం ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరొకసారి సందిగ్ధత నెలకొంది. వీసీకే ఐఎంఎల్ మద్దతు లేఖలు గవర్నర్ కు అందలేదు. ఈ రెండు పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వకపోవడంపై 116కే పరిమితమైంది టీవీకే బలం. మళ్లీ సిచ్యువేషన్ మొదటికే వచ్చింది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకు లైవ్ లో అందిస్తారు చెన్నై నుంచి. కార్తీక్, ఓవర్ టు యు. దాదాపు 4 గంటల పాటు సాగినటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అదవర్జనతో పాటు విజయ్ గవర్నర్ను కలిసిన వెంటనే కూడా నేరుగా ఏదైతే పట్టివాకంలో ఉన్నటువంటి ఇంటికి రావడం కూడా జరిగింది. దాదాపు 4 గంటలుగా కూడా అక్కడే సమావేశం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం మాత్రం చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినటువంటి వీసీకే పార్టీకి సంబంధించినటువంటి తిరువలన్కు సంబంధించినటువంటి ఆ పార్టీ వ్యవహారం అనేది కూడా చాలా ప్రధానంగా మనం చెప్పుకోవాలి. చివరి వరకు కూడా మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పినటువంటి తిరువలన్ గవర్నర్ బంగ్లాకు వెళ్ళిన వెంటనే కూడా వెళ్లేలోపు కూడా మీకు మద్దతుకి సంబంధించినటువంటి తమ పార్టీకి సంబంధించినటువంటి లేఖను కూడా ఇస్తామని చెప్పారు. అయితే చివరి నిమిషంలో ఇవ్వకపోవడం కారణంగా తిరిగి విజయ్ అయితే తిరిగి ఇంటికి రావడం కూడా జరిగింది. అయితే మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా యథావిధిగా మూడోసారి కూడా గవర్నర్ ఏదైతే గత 2 సార్లు చెప్పారో మూడోసారి కూడా అదేవిధంగా విజయ్కి చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి వచ్చిన వెంటనే కూడా అత్యంత కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా టీవీకే పార్టీ నేతలు నిర్వహించారు. సాయంత్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర నేతలతో అందరితో సంప్రదించినటువంటి టీవీకే నేతలు ఇంకా మరింత సాయంత్రం 7 గంటల ఆ ప్రాంతంలో ఏకంగా సిపిఐ కార్యాలయానికి కోరి వారి మద్దతు పొంది మరి ఆ లేఖలన్నింటినీ కూడా గవర్నర్కి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. ఇక రేపు ప్రమాణ స్వీకారమే మాత్రమే మిగిలిందనుకున్నటువంటి విజయ్కు చివరి నిమిషంలో మాత్రం విజేతగా గెలవడానికి చేయకుండా మాత్రం ద్రావిడ పార్టీలు ఖచ్చితంగా ప్రయత్నాలు చేశాయా అంటే మాత్రం అవుననే చెప్పాలి. ఎందుకంటే చివరి నిమిషంలో వరకు కూడా మద్దతు ఇస్తామన్నటువంటి వీసీకే పార్టీ అధినేత తిరువలన్ స్టాలిన్ గెలిచిన తర్వాత మాత్రం కనిపించలేకుండా పోయారు. దాదాపు 2 గంటలుగా కూడా ఆయన ఆచూకీ కనబడినటువంటి పరిస్థితి. ఈవెన్ మీడియాతో కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండానే ఎప్పుడు వచ్చేటువంటి ముందు డోరు నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక అప్పటి నుంచి కూడా ఆయన కోసంతో పాటు ఆయనకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలతో ఇతర పార్టీ నేతలతో కూడా ఏదైతే టచ్లోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా టీవీ నేతలకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఈ విజయ్ ఈ కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. తదుపరి అడుగులు ఎలా వేయాలనేటువంటి అంశాల మీద కూడా చర్చిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టుగానే ముస్లిం లీగ్ పార్టీ కూడా తమకు మద్దతు ఇస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చింది, ఏదైతే మీడియా పరంగా మద్దతు ఇచ్చిందే కానీ అఫీషియల్గా వాళ్ళు కూడా ఎక్కడా కూడా లెటర్ ఇవ్వలేదు. చివరికి మేము మద్దతు ఇవ్వలేదంటూ కూడా ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి ఆయన ప్రకటించారు. మేము ఇప్పటికీ కూడా డిఎంకేతోనే ఉంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా గమనిస్తుంటే పైకి డిఎంకే చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకట అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి మాత్రం పైకి డిఎంకే పార్టీతో పాటు స్టాలిన్ కూడా చెబుతున్నప్పటికీ మాత్రం లోపల మాత్రం ఇంకొకటి జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. దానికి తాజాగా 2 గంటల క్రితం జరిగినటువంటి ఉదాహరణకు మనకు కళ్ళెదుటిగా కూడా కనపడుతుంది. బీసీకే పార్టీకి సంబంధించినటువంటి తిరువలన్ స్టాలిన్ను కలిసిన తర్వాత మాయమైపోయారు. ఎందుకు మాయమయ్యారనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా మాకు ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలి, తిరుచి ఈస్ట్లో నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని రకరకాల డిమాండ్లు ముందు పెట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఇలా వివిధ రకాల డిమాండ్లను అదవర్జన ముందు ఉంచి ఏకంగా విజయ్తో చర్చించి అన్ని ఓకే అనుకున్నాక చివరి నిమిషంలో స్టాలిన్ కలిశాక మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లారు ఎవరికి అంతు పట్టని విషయంగా మారింది. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ద్రావిడ పార్టీలు ఏ విధంగా విజయాన్ని ఆటాడుకుంటున్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికంటే ముందుగానే ఓవైపు డిఎంకే ఇలా వైపు గేమ్ ఆడుతుంటే మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి పళనిస్వామి మాత్రం మరొక రకంగా గేమ్ ఆడుతున్నారు. ఎంఎంఎంకేకి సంబంధించినటువంటి పార్టీ ఏదైనా టీటీవీ దినకరన్ నేరుగా గవర్నర్ను కలిసి తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మద్దతు లేఖ అది ఫేక్ అని చెప్పడమే కాకుండా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాయంత్రం 6:30 గంటల నుంచి కూడా కనిపించడం లేదంటూ కూడా ఆయన గవర్నర్కే ఫిర్యాదు చేశారు. దాంతోపాటు తమ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే పళనిస్వామిని సీఎంగా మేము మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. సో దీంతో ఒక్కసారిగా కూడా తమిళనాట మరొకసారి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యలోనే ఈ షార్ట్ పీరియడ్లోనే
కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా నేరుగా బెంగళూరుకు కాంగ్రెస్ పార్టీ తరలించినటువంటి పరిస్థితి. అసలు అన్నీ బాగానే ఉందనుకుంటే 5 మంది కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు బెంగళూరుకు తరలించాల్సి వచ్చింది అనేది ఒక డౌట్ అయితే, చివరి నిమిషంలో డిఎంకేకి సంబంధించి స్టాలిన్ని కలిసిన వెంటనే ఆయన తిరుమలవన్ ఎందుకు మాయమయ్యారనేది కూడా మరొక ప్రశ్నగా ఉంది. ఇలా రకరకాల ప్రశ్నల నడుమ మాత్రం ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తూ కూడా తమిళనాడు రాజకీయాలు అయితే ఇంకా కూడా ఆసక్తికరంగానే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రేపటికి సంబంధించి ప్రమాణ స్వీకారం అయితే ఇక లేనట్టేనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అఫీషియల్గా మేము ప్రకటించామంటూ కూడా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వీసీకే పార్టీకి సంబంధించినటువంటిది ఒక పోస్ట్ అయితే రావడం కూడా జరిగింది. అది నిజమని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ దానికి సంబంధించి అది ఫేక్ అంటూ కూడా తేల్చడం కూడా జరిగింది. సో ఇలా రకరకాల రూమర్స్ స్ప్రెడ్స్ మధ్య టీవీకి పార్టీకి సంబంధించి ఒక రకమైనటువంటి అయోమయానికైతే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కింది స్థాయి కేడర్ అయితే పెద్ద ఎత్తున లోనవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు విజయ్ గవర్నర్ను కలిశారు. అయితే దీనికి అంతటికి కూడా ఇంకొక కారణం కూడా కనబడుతుంది. విజయ్కి రాజకీయ పరిణితి లేకుండానే అనవసరంగా ముందుగా వెళ్లి గవర్నర్ను కలిశారా అనేటువంటి విమర్శలు కూడా పొలిటికల్ సర్కిల్లో అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది. ఎందుకంటే సాధారణంగా మెజారిటీ వచ్చినటువంటి పార్టీని గవర్నర్నే పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నర్కు ఒక కొంత సమయం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా యాజ్ ఏ రాజ్యాంగం ప్రకారం అత్యధిక మెజారిటీ సాధించినటువంటి సీట్లు సాధించినటువంటి పార్టీని పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అంతకంటే ముందుగానే 108 సీట్లు ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాకు ఒక 5 సీట్లు వస్తాయి, 113 ఉందని చెప్పి నేరుగా గెలిచిన వెంటనే కూడా టీవీకి అధినేత నేరుగా వెళ్లి గవర్నర్ కలవడమే కాకుండా ఆర్లేకర్ను కలిసి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని చెప్పడంతో అసలు మెజారిటీ ఎక్కడుంది, 113 కదా ఉందంటూ కూడా గవర్నర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలా కాకుండా సమయం ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా బాల్ విజయ్ కోర్టులో ఉండేది, అప్పుడు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏదీ లేకుండా పోవడం కారణంగానే తొందరపాటు తనం కూడా విజయ్ని ఇప్పుడు ఇన్ని ఇబ్బందులకు గురి చేసిందా, ద్రావిడ పార్టీలో ఆడుకోవడానికి ఒక బంతిలా ప్రస్తుతానికి విజయ్ ఉపయోగపడ్డా అంటే మనకు ఖచ్చితంగా చూస్తే అవుననే సమాధానమే మనకు కంటి ముందు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇందుకే రకరకాల పరిస్థితులను విజయ్ ఎదుర్కొంటున్నారు. ఓవైపు వామపక్ష పార్టీలతో చర్చలు జరిపి వారిని ఓకే చేపిస్తే చివరికి వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేత చివరి వరకు గవర్నర్ బంగ్లాకు వెళ్లేంత వరకు కూడా నేను పంపించేస్తున్నాను అని చెప్పి చివరి వరకు హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ద్రావిడ రాజకీయ పార్టీల రుచి, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా బయటి నుంచే చూసినటువంటి విజయ్కి ఇప్పుడు గ్రౌండ్లోకి దిగితే గానీ ఆ రాజకీయ పార్టీలు తాలూకు దెబ్బ ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇటు వారికే కాదు మిగిలిన అన్ని పక్షాలకు కూడా ఒక రేంజ్లో తమిళనాడు ఆ పాలిటిక్స్ మీద అందరికీ కూడా ఆసక్తి ఏర్పడింది. దేశం మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఏం జరుగుతుంది, 3 సార్లు గెలిచినటువంటి విజయ్కు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారంటే దానికి కారణం ఒకటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి మైనస్గా కూడా ఓవైపు ఏదైతే పొలిటికల్ విశ్లేషణలు చెబుతున్నప్పటికీ మరొక వైపు ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వారిని సరిగా హ్యాండిల్ చేయలేరన్నది కూడా మనకు సరిగ్గా అర్థమవుతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్ లాంటి సెంగోటియన్ లాంటి మాజీ మంత్రి ఉన్నప్పటికీ కూడా అతను కూడా బీసీకే పార్టీకి సంబంధించినటువంటి పెరులవంతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు, నేను మాట్లాడని చెప్పినటువంటి నేపథ్యంలో మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఎప్పటికీ కూడా తేలనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో రేపు ఉదయానికి ఏమైనా క్లారిటీ వస్తుందా, రేపు ఉదయం బీసీకే పార్టీ అధినేత స్వయంగా నేనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాననేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి మాటలు చెప్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. స్టాలిన్ను కలిసిన వెంటనే కూడా గత 4-5 గంటలుగా కూడా అందుబాటులో లేడంటేనే మనకు ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మద్దతు ఇవ్వకుండా ఉండిపోయాడు అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ రేపు ఉదయం అఫీషియల్గా ప్రకటిస్తున్నారనేటువంటి ఆశ మాత్రం టీబీకే అభిమానులు కొంత ఆనందించేటువంటి అంశంగా కూడా చెప్పుకోవాలి. మరి రేపు చూడాలి, రేపు పరిస్థితులు ఎలాగుంటాయి, ఎలాంటి ఆలోచనతో ద్రావిడ పార్టీలు ముందుకు వెళ్తాయి, దానికి అనుగుణంగా బీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేత పిరులవన్ ఎలాంటి అడుగులు వేస్తారనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అక్షయ, ఓటు.